వైద్య రంగం, క్రీడలు, సర్వీస్ రిలేటెడ్ కార్యక్రమాలు చేసిన 30 మంది మేధావులకి, గొప్ప వ్యక్తులకి ఈ అవార్డు లభించింది. దాంట్లో మెడికల్ అండ్ హెల్త్ కేర్ వర్గంలో భారతదేశం మొత్తంలో 3కి లభించింది. దాంట్లో మన తెలుగు రాష్ట్రాలు, మన దక్షిణ భారతదేశం నుంచి డాక్టర్ సూర్యపవన్ రెడ్డి గారు ఉన్నారు. 23 సంవత్సరాలు వైద్య రంగంలో తను అందించిన సేవలకు ప్రత్యేకంగా డాక్టర్ సూర్యపవన్ రెడ్డి గారు వచ్చేసి డయాబెటీస్, షుగర్ అనే జబ్బుకు సంబంధించిన పేషెంట్లకి వైద్యం అందిస్తూ, వైద్యం మాత్రమే కాకుండా షుగర్ కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కూడా తన కీలక పాత్ర పోషించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో తన ఒక ప్రత్యేకమైన మెంబర్. రీసెర్చ్ ఫర్ షుగర్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఫౌండేషన్ లో కూడా తను ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నారు. 23 సంవత్సరాలు తను వచ్చిన గ్రామీణ నేపథ్యం నుంచి అక్కడున్న అవగాహనతోటి పేద వర్గాలలో అందరికి ఉండే వైద్య ఇబ్బందుల గురించి ఆలోచన చేసుకొని ఈ సేవలు అందిస్తున్నారు. టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి ప్రత్యేకంగా పిల్లలకి, స్కూల్ పోయే పిల్లలకి, చిన్న పిల్లలకి, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో ఇది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దానికి ఏం చేయాలని కనుక్కోవడం చాలా కష్టం. దాని మీద తన ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి. 20 సంవత్సరాల పైగా నేను వైద్య వృత్తిలో ఉన్నాను. స్పెషల్ ఫోకస్ నాది ఈ టైప్ 1 డయాబెటీస్, అంటే చిన్నపిల్లలో వచ్చే షుగర్ సంబంధించి విస్తృతంగా నేను 20 సంవత్సరాలుగా అనేక రకాల సేవలు, దాంట్లో ముఖ్యంగా దాని విలేజ్ లెవెల్లో, విలేజ్ స్థాయిలో మల్టిపుల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది చెప్పే కార్యక్రమాల్లో నాకు ఈ యొక్క ఇండియన్ అచీవర్స్ అవార్డ్ హెల్త్ కేర్ సెక్టర్ లో, ఎస్పెషల్లీ మన తెలంగాణ రీజియన్ లో నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి హెల్త్ కేర్ సెక్టర్ లో చూస్ చేసి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ప్రత్యేకత ఏంటంటే, దీన్ని ఒక 30 మంది 30 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి. అనేక రకాల విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, చూస్ చేసుకొని అనేక రకాలుగా ఆల్రెడీ అవార్డ్స్ వచ్చిన వాళ్ళలో కూడా, లైక్ పద్మవిభూషణ్ వచ్చే వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళని కూడా చూస్ చేసి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డు రావడం వల్ల నాకు చాలా సంతోషం ఉన్నది, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ముందు ఇంకెక్కువ సేవ చేయాలనే ఆలోచన వస్తా ఉంది. ఇంకా ఈ కార్యక్రమం షుగర్ వ్యాధికి సంబంధించి మన భారతదేశమే వరల్డ్ లో నెంబర్ 1 డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది ఇప్పుడు. దీంట్లో ముఖ్యంగా చిన్నపిల్లల్ని టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారు, అందరు చికిత్సలు చేస్తూ ఉంటారు. కానీ ఈ టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఎస్పెషల్లీ వీళ్ళకి అవగాహన ఉండదు. పేరెంట్స్ కి, పెద్దవాళ్ళకి కూడా చిన్నపిల్లలు వచ్చే ఈ టైప్ 1 డయాబెటీస్ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. అందు గురించి నా అవగాహన సదస్సులు చేస్తూ పిల్లల వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, డిటెక్షన్ క్యాంప్స్ అరేంజ్ చేస్తూ, డయాబెటీస్ ఉన్న పిల్లలకు ట్రీట్మెంట్స్ అందిస్తూ, వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ, వాళ్ళ ఆరోగ్యము మెరుగ్గా ఉండేటట్టు చూస్తూ, ఎందుకంటే ఈ యొక్క డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ అనేది ప్రతి ఒక్క అవయవం మీద పడుతుంది. కళ్ళు కానివ్వండి, గుండె కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, నరాలు కానివ్వండి, అన్నిటి మీద పడుతుంది. కాబట్టి చిన్న వయసులో వచ్చిన వాళ్లకు 5 years 10 years పిల్లలు 15 years లోపల వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు 30-35 సంవత్సరాలు వచ్చే లోపు చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటది. అవి రాకుండా ముందు జాగ్రత్తగా ఎలా ప్రివెంట్ చేసుకోవాలా, ఎలా కంట్రోల్ చేసుకోవాలనే కార్యక్రమాలు చేస్తూ, వాళ్ళకి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తూ, ఇంకా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలనే ఒక కోరికతోటి ఉన్నాను ప్రస్తుతానికి.
సో దీనికి సంబంధించి నాకు ఈ అవార్డు ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది. చిన్నపిల్లలు ఎందుకు వస్తారు సార్ షుగర్ చిన్నపిల్లల్లో జెనెటికల్ ప్రాబ్లం వల్ల రావడం జరుగుతుందండి. ఈ ప్యాంక్రియాస్ అనే అవయం మన కడుపులో వెనుక భాగంలో ఉంటుంది. ఈ యొక్క ప్యాంక్రియాస్ అనేది మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. పుట్టినప్పటి నుంచే కొందరికి ఈ యొక్క ప్యాంక్రియాస్ అనే అవయవం కంప్లీట్ గా పనిచేయకపోవచ్చు. పుట్టిన తర్వాత స్లోగా దాని పని తగ్గుతూ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతూ డయాబెటీస్ అనేది బయటకు వస్తుంది. షుగర్ అనేది ఎక్కువ ఉండిపోతుంది. ఎందుకంటే షుగర్ అనేది పెరగడానికి కారణం మనం తినే పదార్థమే షుగర్. సో దానికి కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ చాలా ముఖ్యం. అది మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది ప్యాంక్రియాస్ నుంచి. ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గుతుందో, ఉత్పత్తి ఆగిపోతుందో ఈ డయాబెటీస్ అనేది కనపడుతుంది. నేను చాలా పరిశోధన చేశాను ఇక్కడ చిన్నపిల్లలు. ఆ పరిశోధన ఫలితాలు ఎస్పెషల్లీ రీసెర్చ్ లో అంటే ఎస్పెషల్లీ డయాబెటీస్ ఎందుకు వస్తుందనే దాని మీద చూస్తా ఉన్నాము. మోస్ట్లీ జెనెటికల్ అబ్నార్మాలిటీ వల్ల వస్తుంది. పుట్టుకతోటే ప్యాంక్రియాస్ అనేది ఫంక్షనింగ్ చాలా తప్పు ఉంటది. ఈ యొక్క దాంట్లో ఈ జెనెటికల్ అనే దాంట్లో ఈ సిసిఎంబి అంటే మన జెనెటిక్స్ అనాలిసిస్ సెంటర్ అయితే హైదరాబాద్ లో ఉందో వాళ్ళతో కూడా కలిపి ముందు ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయాలనే ఒక ఆలోచన ఉంది నాకు. చిన్నపిల్లల షుగర్ వస్తుంది సార్ ఇక్కడ చాలా మంది సార్ ఇక్కడ చూసి వాట్ కైండ్ ఆఫ్ రైట్ ఫుడ్ ఈస్ సూటబుల్ టు షుగర్ టు రిడ్యూస్ ద షుగర్? వాట్ ఇస్ ద రైట్ ఫుడ్? రైట్ లెస్ కార్బోహైడ్రేట్ డైట్ అండి. ఎస్పెషల్లీ షుగర్ అనే కంటెంట్ ఉండే హై కంటెంట్ ఉండే డైట్. మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ లో షుగర్ ఉంటుంది. లైక్ రైస్ కానివ్వండి, వీట్ అంటే గోధుమలు కానివ్వండి, ఇవన్నిట్లో హై షుగర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడంతా కూడా మిలెట్స్ అంటే రాగులు, జొన్నలు, సద్దలు, కొర్రలు ఇవన్నీ కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తా ఉన్నాం. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ ఇది. ప్లస్ ఎట్ ద టైమ్ ఇట్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ ఆల్సో. చాలా హెల్తీ డైట్ ఇది. సో మోర్ ఆఫ్ మిలెట్స్ తీసుకుంటూ మనం తినే రైస్ కానీ వీట్ కానీ కొంచెం క్వాంటిటీస్ తగ్గించుకుంటే మన షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం. Sir, saying the thing is, some of the persons will say you can go African millet. I did not write out. We are putting aside our millets. Can you tell us which millet is right? చూడండి, మిల్లెట్స్ ఆర్ మిల్లెట్స్. సో ఇప్పుడు కినోవా అని చెప్పేసి Yes, quinoa, right? Sorry. కినోవా అనేది ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఇట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఇట్స్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ మిల్లెట్. బట్ మన దగ్గర మిల్లెట్స్ అనేది మనం చిన్నప్పటి చూస్తున్నాం, పూర్వీకుల నుంచి చూస్తున్నాము. ఈ రాగులు, జొన్నలు, సద్దలు అనేవి వెరీ కామనెస్ట్ మిల్లెట్స్ అందరు తినేది. ఇప్పుడు మనం ఆ యొక్క ఫుడ్ ని మార్చుకొని బయట ఎస్పెషల్లీ తినే ఫుడ్ అంతా కూడా హై కార్బోహైడ్రేట్ కంటెంట్, హై ఆయిలీ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ తింటూ మనము లేని జబ్బులు తెచ్చుకుంటున్నాం. అందుగురించి మనం ఎక్కువ మటుకు ఈ ఇంట్లో తింటే మనము హెల్తీగా ఉంటాం. Sir, can these environment will help to our millets surviving? ఎస్, నేను అదే చెప్తున్నాను కదా. మన ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇప్పుడు మన పూర్వీకులు దశాబ్దాల నుంచి కూడా మిల్లెట్స్, రాగులు కానీ, సద్దలు కానీ, కొర్రలు కానీ మన ఊర్లలో ఇప్పటికి కూడా పండిస్తూ ఉంటారు. విలేజ్ లెవెల్ స్థాయికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. Sir, there is one more last question from Yes. my side. The tickle of the taste buds wants tasty food, and which is unhealthy. And right now you are telling that you have to choose millets, and which one is right? And in our daily activities, end of the day, we have to choose little bit tasty. Then only the day will be end rightly, I think, as per of my knowledge. And how can you communicate? టేస్ట్ అంటే వాట్ యు మీన్ బై ఎగ్జాక్ట్లీ టేస్ట్? టేస్ట్ అనేది నీకు షుగర్ వేసుకొని తింటే టేస్ట్ ఎక్కువ అనిపిస్తుందా? ఇట్ డిపెండ్స్. అదే నువ్వు ఇప్పుడు మిల్లెట్ Junk food it is tasty. జంక్ ఫుడ్ ఇస్ టేస్ట్. పిజ్జా, చీజ్లు, బర్గర్లు ఇవన్నీ టేస్టీ. బట్ టిల్ సర్టన్ క్వాంటిటీ ఇట్ ఈస్ ఫైన్. Okay. మీరు లిమిటెడ్ గా ఏది తిన్నా గానీ నష్టం లేదు. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో ఏది కూడా దాంతో వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఏమంట